హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం నా యూట్యూబ్ శాలరీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశానో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇంత మంచిగా నాకు ఇంతమంది ఫాలోవర్స్ అయ్యి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. వాళ్ళందరూ కూడా నా వీడియోస్ని ఇలానే చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరందరూ ఇలా సపోర్ట్ చేయబట్టే నేను ఇప్పటివరకు ఒక శాలరీ తీసుకున్నాను. కానీ ఒక ప్రాబ్లం అయితే ఫేస్ అయ్యి నా ఛానల్ ఆగిపోయింది. ఎందుకు అలా జరిగిందో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన 3 monthsలోనే నాకు మానిటైజేషన్ ఆన్ అయింది. యూట్యూబ్ అంటే ఇంత ఈజీ అనుకున్నాను, కానీ చాలా కష్టం అని ఇప్పుడే అర్థమవుతుంది. నేను ఏం చేసేదాన్ని అంటే నా యూట్యూబ్లో టెక్స్ట్ వీడియోలు ఓన్లీ షార్ట్స్కి మ్యూజిక్ ఇచ్చి పెట్టేదాన్ని. అలా చేయకూడదంట, ఆ విషయం నాకు తెలీదు. అలానే చేశాను. టెక్స్ట్ వీడియోలు కూడా టెక్స్ట్ లాంగ్ వీడియోస్ కూడా టెక్స్ట్కి అలానే చేశాను. ఫుల్ రీచ్ వచ్చింది. ఇక కార్తీక మాసం ఈ పూజ వీడియోలు చాలా రీచ్ వచ్చింది. కానీ అలా చేయడం తప్పు. మన ఓన్ వీడియో మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. ఆ విషయం నాకు తెలీదు. కానీ నా ఛానల్లో చూసి వేరే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసి అలాగే పెడుతున్నారు. అలా చేయకండి. అలా చేయడం వల్ల నాకేం నష్టం లేదు, కానీ మీకే ప్రాబ్లం అవుతుంది. మీ ఛానల్ కూడా ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నా వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వద్దని ముందే చెప్తున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 1 సంవత్సరం 2 నెలలు అవుతుంది కరెక్ట్గా అవుతే. యూట్యూబ్లో ఫస్ట్ 1 month అసలు రీచ్ రాలేదు. వీడియోస్ పెట్టిన వెంటనే ఒక 1 view 2 view చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. అట్లే ఏదో టైంపాస్కి పెడుతున్నప్పుడు 2nd monthలో ఉన్నప్పుడే ఫుల్ రీచ్ వచ్చింది. ఒక వీడియో అయితే అసలు 30,000 సబ్స్క్రైబర్స్ అయింది. అసలు నేను అసలు నమ్మలేకపోయినా. అసలుకి ఇది నా ఛానలేనా అనిపించింది. అంత బాగా రీచ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా నేను కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాను. కానీ నేనైతే పెద్ద పొరపాటు అయితే చేశాను. వీడియో తీసి పెట్టాలి కానీ టెక్స్ట్ వీడియోలు మాత్రమే పెట్టాను. అలా పెట్టకూడదు. యూట్యూబ్లో నా ఫస్ట్ శాలరీ అయితే $100 అయితే తీసుకున్నాను. కానీ సెకండ్ టైం $80 అవుతుండగానే నా ఛానల్ అయితే ఆగిపోయింది. రిపీటెడ్ కంటెంట్ అని వచ్చింది. నేను వీడియో పోస్ట్ చేసి పెట్టాను కూడా, కానీ రిజెక్టెడ్ అయితే వచ్చింది. ఇప్పటి నుంచి అయితే టెక్స్ట్ వీడియోలు అయితే ఎవరు చేయకండి. నాలాంటి పొరపాటు అయితే చేసి మానిటైజేషన్ అయితే ఆగిపోతుంది. చాలా బాధపడతాం అప్పుడు. ముందే ఓన్ కంటెంట్ వీడియోలు మాత్రమే తీయండి. ఎవరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ నుంచి చేశారో అవి వాళ్ళు కూడా డిలీట్ చేసుకొని కొత్తగా మీ ఓన్ కంటెంట్ అయితే చేయండి. ఇప్పటి నుంచి అయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తున్నాను. ఓన్లీ కెమెరాతో తీసిన వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు అయితే నా ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారో, నాకు ఎలా హెల్ప్ చేశారో ఇప్పుడు కూడా అలానే చేయండి. నేను ఓన్లీ నా డైలీ యాక్టివిటీస్ మాత్రమే తీసి పెట్టాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయండి. మంచి విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.